ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా ఈ ఉదయకాల సమయం మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురే అని నేను మీ మనవి ఆలకింతును. దయగలిగినటువంటి దేవుడు మనము మొరపెట్టాలని, ఆ మొరను దేవుడు విని మన మనవిని ఆలకించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు మనకు ఈ మొర అనేది కలుగుతున్నది అంటే, ఎక్కువ శాతం మన యొక్క పాపమును బట్టియే, మన అవిధేయతను బట్టియే, మన తిరుగుబాటుతనమును బట్టియే, మన లోబడనితనమును బట్టియే మనము పాపములోను శత్రువు చేతిలోనూ చిక్కి సతమతమైపోతున్న వారమై ఉంటున్నాం. అలాంటి సందర్భంలో దయగలిగిన దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీరు నాకు మొరపెట్ట వచ్చినప్పుడు నేను తప్పకుండా మీ మనవిని ఆలకిస్తానని. ఒకవేళ నన్ను విడిచి మీరు లోకములో పడిపోయి లోకాశలకు లోనై జీవించినప్పటికీ మీరు నన్ను వెతికితే, శ్రద్ధగా నన్ను విచారించినట్లయితే మీరు నన్ను ఖచ్చితంగా కనుక్కుంటారు, మీ మొరను నేను వింటానని చెప్తున్నాడు. దాని నిదర్శనముగా పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో ఇశ్రాయేలులు పెట్టినటువంటి మొర దేవుని సన్నిధికి చేరనని దేవుడే దిగి వచ్చి ఆ యొక్క పొదలో అగ్నిమయమైనటువంటి ఆ జ్వాలామయుడు మోసైన ప్రభుత్వం ప్రత్యక్షమైన ప్రజలకు కలిగిన వేదన బాధ నేను చూశాను. వారు పెట్టిన మొర నేను విన్నాను. వారిని విడిపించుటకును మంచి దేశమునకు నడిపించుటకును నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని చెప్పి మోషేకు పరిచయం చేసుకొని, నేను యెహోవాను, అనగా ఉన్నవాడును రానున్నవాడును సర్వైగాలు సజీవుడైన దేవుడను అల్ఫా ఓ మేఘాను నేనే అని చెప్పుచు పరిచయం చేసుకొని ఇశ్రాయేలు యొక్క మొరను విననుంటి ఆ ప్రభు వారిని ఐగుప్తు దేశములో భయంకరమైన బానిసత్వము, మరణము, దుఃఖము, కష్టము, కన్నీరు, కేకలు ఈ బాధంతయు తీసివేసి మంచి దేశమైన పాలస్తీనాకు వారు నడిపించను. ఈ లోకములో ఎవరైనాను సరే యేసుక్రీస్తు ప్రభు నామమున మొరపెట్టినట్లయితే తప్పకుండా ఆయన మీ మొరను వినేటటువంటి వాడుగా ఉంటున్నాడు. విననేరకమున్నట్లు నా చెవులు మందముగా లేవు, రక్షింపనేరకమున్నట్లు నా హస్తములు కొరచుగా లేవు. నేను చెవిని కలగజేసిన దేవుడును నేను వినకుండా ఉంటానా? నేను మీకు కళ్ళనిచ్చిన దేవుడు నేను చూడకుండా ఉంటానా అని ఆయన సెలవిస్తున్నాడు. నేడే ప్రియమైన స్నేహితుడా, సోదరి, సోదరుడా, నువ్వు ఏ కష్టములో, ఏ బాధలో, ఏ రోగములో, ఏ ఇబ్బందిలో, ఏ శ్రమలో, ఏ వేదనలో నువ్వు ఉన్నావో, ఆర్థికంగానైనా, ఆత్మీయంగానైనా సరే, ఆధ్యాత్మికంగానైనా సరే, శరీరరీత్యాను సరే, లోకరీత్యైనా సరే, కుటుంబరీత్యా అయినా సరే, సంఘరీత్యా అయినా సరే, సేవారీత్యా అయినా సరే, నీవు యేసు ప్రభువుకు మొరపెట్టినట్లయితే తప్పక నీ మొరను విని ఆయన నీ మనవిని ఆలకించి నీకు తప్పక సహాయం చేయగల దేవుడై ఉన్నాడు. ఆ ప్రభు రక్షకుడే నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.